ఏం చేస్తాం, అది మా తప్పే అని నిన్న మాట్లాడటం. బహుశా గౌరవ హైకోర్టు వారు తప్పు మాదే అని చెప్పి ఇంతగా బాధపడుతూ మాట్లాడినటువంటి సందర్భాలు ఎప్పుడూ ఉండవు. అంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నిన్న గౌరవ హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలే దానికి నిదర్శనం. 14 నెలలుగా మీరు చూస్తూ ఉన్నారు తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎలా ఈ కూటమి ప్రభుత్వం వేధిస్తూ ఉందో. దానిలో భాగంగానే మాచర్ల మున్సిపల్ మాచర్ల మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి తురగా కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అక్రమ కేసులు పెట్టి ఎలా వేధించారో, కేసుల మీద కేసులు పెట్టి 8 నెలలుగా జైల్లో ఎలా మగ్గేటట్టుగా చేశారో, మళ్ళీ మొన్న బెయిల్ మీద బయటకు వస్తే అన్ని కేసుల్లో బెయిల్ వచ్చేసి బయటకు వస్తే మళ్ళీ జైలు నుంచి బయటకు రాగానే మళ్ళీ అమ్మడిని అక్కడే అరెస్ట్ చేసి మళ్ళీ అమ్మడినే పోలీసులు తీసుకెళ్ళినటువంటిది. దానికి మేజిస్ట్రేట్ వారు రిమాండ్ వేయటం, దాని మీద తురగా కిషోర్ గారి భార్య ఏదైతే కోర్టుకు వెళతాం, దాని మీద తురగా సురేఖ గారు వేసినటువంటి పిటిషన్కి సంబంధించి గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురగా కిషోర్ను పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా